హాయ్ అండి. పెరుగు చారులో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకప్పుడు పెరుగు గిన్నెలో వేసుకొని కవ్వం పెట్టి చిలుక్కోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్గా మనం పప్పుచారు చేస్తే ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక హాఫ్ చెంచా వరకు మిరియాలు, ఒక హాఫ్ చెంచా జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకొని ఒక 5 చెంచాల వరకు నువ్వులు వేసుకొని చిటపట అనే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చాపచ్చగా పౌడర్లా చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా పౌడర్లా చేసుకుంటే బాగుంటుంది. పోపు గరిటలో కొద్దిగా జీలకర్ర, మెంతులు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, ఇంగ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఆ మిక్సీ గిన్నెలో చిన్న అల్లం ముక్కేసి పొడి చేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు గరిటలో కొద్దిగా ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతులు, ఇంగవే పెరుగుకి చాలా రుచిని అనేది పెంచుద్దండి. ఈ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా ఆ పెరుగులో వేసుకొని మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా ఉంచుకోవచ్చు. లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మనకి బాగుంటుంది. ఓ చిటికెడంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఆ పోపు అంతా కూడా దీంట్లో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఉల్లిపాయ ముక్కలైనా తినబుద్ధి కాదు. కొద్దిగా వేసాను నేను. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు కావాలంటే వేసుకోండి. మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మా ఇంట్లో చాలా చప్పగా తింటారు. మిరియాల పొడితో చాలా బాగుంటుంది. కోల్డ్ అసలు అవ్వదండి.